Right. So let us start with today's class. So నిన్న క్లాస్లో ఏమేమి చూసాము లైక్ టెస్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చూసాము అంటే లైక్ ఐ జస్ట్ గివ్ యూ అ రీక్యాప్. ఓకే, సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇది ఓకే అంటే అవుట్ సైడ్. సో రిగ్రెషన్ టెస్టింగ్, రీటెస్టింగ్ అండ్ దెన్ స్మోక్ టెస్ట్ వర్సెస్ శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, అడాప్ టెస్టింగ్, మంకీ ఆర్ గొరిల్లా టెస్టింగ్, నెగిటివ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్, గ్లోబలైజేషన్ అండ్ లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఏంటో చూసాం. సో క్లియరా? ఆ పాయింట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? క్లియర్ కదా? నో డౌట్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద టుడేస్ సెషన్. సో ఈ క్లాస్లో ఏంటి అంటే టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ గురించి మాట్లాడతాం. సో టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ అంటే ఏంటి అంటే టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ హెల్ప్స్ టు డిజైన్ బెటర్ కేసెస్. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్కి నాకు డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అనేవి నేను క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లాగిన్ అనే ఒక స్క్రీన్ని నేను టెస్ట్ చేయాలి అంటే స్క్రీన్ షేర్ చేయండి. రైట్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఫైన్. సో టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు లాగిన్ అనే ఒక స్క్రీన్ని నేను టెస్ట్ చేయాలి అంటే నాకు డిఫరెంట్ టెస్ట్ కేసెస్ అనేవి కావాలి. టెస్ట్ కేసెస్ ఉన్నప్పటికీ మనము టెస్ట్ చేయడానికి ఒక డేటా అనేది కావాలి కదా. ఇప్పుడు లాగిన్ అనే స్క్రీన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్లో నేను యూజర్ నేమ్ ఒకటి అండ్ పాస్వర్డ్ ఒకటి ఇచ్చి టెస్ట్ చేస్తాను. పాజిటివ్ టెస్టింగ్ చేస్తాను అండ్ నెగిటివ్ టెస్టింగ్ కూడా చేస్తాను కదా. సో ఆ టెస్టింగ్ చేయడానికి నాకు డేటా అవసరం అనమాట. ఇప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్లో సపోజ్ కోచింగ్ అనేది యూజర్ నేమ్ అయితే నెక్స్ట్ కోచింగ్ సెంటర్ అనేది, కోచింగ్ అండ్ కన్సల్టింగ్ అనేది పాస్వర్డ్ అనుకోండి. సో ఇవి రెండింటిని టెస్ట్ డేటా అంటారు, వీటి రెండింటిని. సో ఏ డేటాని యూజ్ చేసి మనము ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక ఫీల్డ్ని టెస్ట్ చేస్తామో దాన్ని టెస్ట్ డేటా అంటారు. ఓకే, సో టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ హెల్ప్స్ టు డిజైన్ బెటర్ కేసెస్. మనకి చాలా టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. ఆ టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ ఏంటో లైక్ ఐ హ్యావ్ లిస్టెడ్ బిలో. కానీ బిఫోర్ దాట్ ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి మనము ఒక ప్రోడక్ట్ని ఎంత బెటర్గా టెస్ట్ చేయగలము అనేసి వీ కెన్ డిఫైన్ ఇట్ ఇన్ దిస్ వే. ఎంత బెటర్గా టెస్ట్ కేసెస్ మనం ప్రిపేర్ చేసి, ఆబ్వియస్గా మనకి టెస్ట్ కేసెస్ బెటర్గా ఉంటే మన టెస్టింగ్ కూడా బెటర్గానే అవుతుంది అని కదా, క్వాలిటీ ప్రోడక్ట్ని మనం డెలివర్ చేయగలం. రైట్. రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ టు బీ ఎగ్జిక్యూటెడ్. సో ఈ టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ లేకుండా మినిమం టెస్ట్ కేసెస్తో ఒక ప్రోడక్ట్ మొత్తాన్ని మనము టెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఈ టెక్నిక్స్ కనుక యూజ్ చేయకపోతే ఒక 100-200 టెస్ట్ కేసెస్ కావాలన్నమాట. అదే ఈ టెస్ట్ కేస్ని యూజ్ చేస్తే క్వాలిటీ ప్రోడక్ట్ అవునా కాదా అని టెస్ట్ చేయొచ్చు అండ్ టెస్ట్ కేసెస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మినిమల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్తో ఒక ప్రోడక్ట్ని ఎంత క్వాలిటీతో మనం టెస్ట్ చేయొచ్చు అనేసి ఫర్ దాట్ రీజన్ we will be using this test design techniques. So we'll see each and like every test techniques what I have listed below. So the very first technique is equivalence class partitioning, boundary value analysis, decision table based testing, and then state transition or error guessing. Not or, this is one more thing, state transition testing and then error guessing. So we will see one by one clearly. Okay, so the first thing is equivalence class partition. So partition data into various classes and we can select data according to class then test. It reduces the number of test cases and saves time for testing. సో బేసిక్లీ ఇక్కడ ఏం చేస్తాము అంటే ఏదన్నా ఒక ఫీల్డ్ ఆర్ ఏదైనా ఒక మాడ్యూల్ని మనం టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన డేటా అంటే
ఇప్పుడు మనకి టెస్ట్ డేటా ఉంటుంది కదా, ఆ టెస్ట్ డేటాని పార్టీషన్స్గా చేసుకుంటాం అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అసలు రియల్ టైమ్ సినారియో కూడా ఇచ్చి చెప్తాను ఎలా పార్టీషన్ చేసుకుంటారు ఏంటి అనేసి. సో ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ తగ్గిపోతాయి అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా మీకు అర్థమై ఉండదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో యూజువల్గా నాకు ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాను. ఆ ఫామ్లో ఒక ఏజ్ గ్రూప్ అనే ఒక ఫీల్డ్ ఉందన్నమాట. ఎంటర్ నెంబర్ ఉంది కదా, అది ఏజ్కి రిలేటెడ్ ఫీల్డ్ అనుకోండి, టెక్స్ట్ బాక్స్ అనుకోండి. దాంట్లో 18 to or else 1 to 500 నెంబర్స్ వరకు నేను ఎంటర్ చేయాలి. 1 to 500 నెంబర్స్ వరకు మాత్రమే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నేను ఇంకే నెంబర్ ఎంటర్ చేసినా కూడా ఆ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా? నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్లో నేను 1 నుండి 500 నెంబర్స్ వరకు మాత్రమే ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. దానికంటే తక్కువ ఎంటర్ చేసినా ఆ నెంబర్ యాక్సెప్ట్ చేయకూడదు. 500 కంటే ఎక్కువ యాడ్ చేసినా కూడా ఆ టెక్స్ట్ బాక్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. సో యూజువల్గా ఇలాంటి సిచ్యుయేషన్ మనం టెస్ట్ చేయాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ 1 అనే 1 కంటే తక్కువ ఏమున్నాయి, ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయి 0 అండ్ దెన్ మైనస్ నెంబర్స్ని టెస్ట్ చేస్తాం. సో మనం ప్రతి నెంబర్ని ఎంటర్ చేసి చెక్ చేయాలి, అవుతుందా లేదా, ఎలో చేస్తుందా లేదా. సో అలాగే 1 to 500 అంటే 1 నుండి ఫస్ట్ 1 ఎంటర్ చేస్తాం, నెక్స్ట్ 2 ఎంటర్ చేస్తాం, 3 ఎంటర్ చేస్తాం. అలాగా 1 నుండి 500 నెంబర్స్ మనం చెక్ చేయాలి అండ్ 1 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ చెక్ చేయాలి అండ్ దెన్ 500 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ చెక్ చేయాలంటే ఆబ్వియస్గా ఇట్ విల్ బి అ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ఈక్వివలెన్స్ టెస్టింగ్ ఈ టెస్టింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి టెస్ట్ కేసెస్ని ఎలా తక్కువ చేయాలి అండ్ దెన్ ప్రోడక్ట్ ఆ ఫీల్డ్ మొత్తాన్ని ఎంత క్వాలిటీతో మనం టెస్ట్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాము అంటే డేటాని టేబుల్స్గా అంటే డివైడ్ చేసుకుంటాం అనమాట. పార్టీషన్ డేటా ఇంటూ వేరియస్ క్లాసెస్. ఓకే, సో నేను ఇలా నా డేటాని పార్టీషన్ చేసుకుంటాను. ఎలా అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, 1 నుండి 500 నెంబర్స్ వరకు డేటా అనేది యాక్సెప్ట్ చేయాలి ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్. సో నేనేం చేస్తాను, -100 నుండి 0 వరకు ఒక పార్టీషన్గా చేసుకుంటాను. ఓకేనా? 0 తక్కువ నెంబర్స్ అన్నీ ఒక పార్టీషన్ అండ్ దెన్ 1 నుండి 100 వరకు ఇంకొక పార్టీషన్, 100 నుండి 200, 101 నుండి 200, 201 నుండి 300, అలాగా 401 నుండి 500 వరకు పార్టీషన్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇన్వాలిడ్ కేస్ ఏంటి అంటే 500 కంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు, దానికి కూడా నేను ఒక పార్టీషన్ చేస్తాను. ఏంటి, 501 నుండి 600 వరకు ఇంకొక పార్టీషన్ అనమాట. సో ఈ పార్టీషన్స్లో నేను ఇప్పుడు -100 నుండి 0 లోపల ఏదో ఒక నెంబర్ని, ఏదో ఒకటి లైక్ -60 or -40 ఏదో ఒక్క నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఎంటర్ ఆ నెంబర్ దగ్గర -50 అని యాడ్ చేశాను అనుకోండి, చేసి నేను సబ్మిట్ అని కొడితే అదేం చూపించాలి, ఇన్వాలిడ్ అని చూపించాలి. దిస్ ఈజ్ అ టెస్ట్ కేస్. అండ్ దెన్ 1 నుండి 100 లోపల ఇంకొక నెంబర్, లెట్స్ టేక్ 30 or 20ని యాడ్ చేశానంటే ఏం చూపించాలి, వ్యాలిడ్. అండ్ దెన్ 101 నుండి 200, అట్లాగా 401 నుండి 500 వరకు వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చేసి చెక్ చేస్తాను. అండ్ దెన్ 500 తర్వాత నుండి 600 వరకు కూడా ఇన్వాలిడ్ డేటా కూడా మనం టెస్ట్ చేయాలిగా. నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్ రెండు పర్ఫామ్ చేయాలి మనం క్వాలిటీ టెస్టింగ్ని కనుక ప్రొడ్యూస్ చేయాలి అంటే. సో 501 నుండి 600 వరకు మధ్యలో ఒక నెంబర్ ఇస్తాం, దట్ విల్ షో ఇట్ యాజ్ అ ఇన్వాలిడ్. ఓకేనా? అర్థమైందా? సో ఒక ఒక ఫీల్డ్ని మనం టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ టెస్ట్ డేటా అంటే మనము టెస్టింగ్ చేయడానికి యూజ్ చేసే వాల్యూస్ అనమాట. ఓకేనా? ఎప్పుడైనా మీరు రియల్ టైంలో టెస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా యాక్చువల్ టెస్టింగ్కి మనం వెళ్ళే ముందు ఫస్ట్ మనం టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? వన్స్ వీఆర్ క్లియర్ విత్ ద టెస్ట్ డేటా, దెన్ ఓన్లీ వీ షుడ్ పర్ఫార్మ్ ద టెస్టింగ్. టెస్ట్ డేటా ఫస్ట్ క్లియర్గా వ్యాలిడ్గా ఉండాలన్నమాట. అంటే నెగిటివ్ టెస్ట్ డేటా తీసుకోవాలి అండ్ పాజిటివ్ టెస్ట్ డేటా రెండు తీసుకోవాలి. ఓకేనా? సో అలాగా నేను ఇక్కడ ఇవి రెండు 0 నుండి తక్కువ ఉన్న నెంబర్స్ ఒక సెట్ అండ్ దెన్ 1 to 500 కూడా నేను ఎట్ ఏ టైం ఒక్కటే తీసుకోవట్లేదు, 1 నుండి 500 వరకు. దీన్ని కూడా నేను పార్టీషన్ చేశాను. 101 నుండి 200, 201 నుండి 300 ఇట్లా పార్టీషన్ చేసుకున్నాను. అండ్ దెన్ అబౌవ్ 500 ఆల్సో 501 నుండి 600 ఇది ఒక పార్టీషన్ అనమాట. ఓకే,
ప్రతి పార్టీషన్లో ఒక్కొక్క వాల్యూ ఇచ్చి నేను టెస్ట్ చేస్తాను. సో ఈ టెస్టింగ్ వల్ల ఏమైంది, టెస్ట్ కేసెస్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. అండ్ దెన్ మనకి ఒక ప్రోడక్ట్ని మనం ఎంత, ఒక ఫీల్డ్ని మనం ఎంత స్కోప్లో అయితే టెస్ట్ చేయగలమో స్కోప్ మొత్తం కూడా మనము ఇక్కడ టెస్ట్ చేయగలుగుతున్నాము. వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇస్తున్నాము, ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఇస్తున్నాము, అవుట్పుట్ కూడా మనకి యాక్చువల్గా వ్యాలిడా ఇన్వాలిడా అని డిస్ప్లే అవుతుంది. ఓకేనా, క్వాలిటీగా ఒక ఫీల్డ్ని మనము టెస్ట్ చేయగలుగుతున్నాము విత్ మినిమల్ సినారియోస్, మినిమల్ టెస్ట్ కేసెస్. అదే మనం ఈ టెక్నిక్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది, 1 నుండి 500 వరకు ప్రతి నెంబర్ని మనం యాడ్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. సో రియల్ టైంలో కూడా మనం ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈక్వివాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. సేమ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంకొక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ నాకు క్యారెక్టర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని నేను ఎలా టెస్ట్ చేయగలను అంటే, ఫస్ట్ నేను ఏ నుండి క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ వరకు ఒక పార్టీషన్ చేసుకుంటాను. అండ్ దెన్ స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ వరకు ఇంకొక పార్టీషన్ చేసుకుంటాను. అండ్ దెన్ ఈ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఈ ఫీల్డ్స్ అనేవి వ్యాలిడ్, ఎందుకంటే ఈ టెక్స్ట్ బాక్స్ అనేది క్యారెక్టర్స్ని అలో చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ అ వ్యాలిడ్ కేస్. ఫర్ ఇన్వాలిడ్ కేసెస్ స్పెషల్ క్యారెక్టర్స్ని ఒక సెట్గా తీసుకుంటాను. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, @ హ్యాష్, డాలర్ సింబల్, పర్సెంటేజ్ సింబల్, ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. సో నేను స్పెషల్ క్యారెక్టర్ కనుక ఎంటర్ చేస్తే అది ఇన్పుట్గా తీసుకోకూడదు, ఇన్వాలిడ్ అని చూపించాలి. అండ్ దెన్ స్పేసెస్ ఇచ్చాను అనుకోండి, స్పేసెస్ కూడా ఉండకూడదు అనమాట. లెటర్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఉండాలి, లెటర్స్కి మధ్యలో స్పేసెస్ ఉండదు. స్పేస్ ఇచ్చినా కూడా అది తీసుకోకూడదు. నెంబర్స్ కూడా అది యాక్సెప్ట్ చేయకూడదు. ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే, క్యాపిటల్ లెటర్స్ అండ్ దెన్ స్మాల్ లెటర్స్, ఈ 2 లెటర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము టెస్ట్ డేటా అనేది ప్రిపేర్ చేసుకుంటాము. విత్ ద యూజ్ ఆఫ్ ఈక్వివాలెన్స్ క్లాసెస్ మనం ఏం చేస్తామంటే టెస్ట్ డేటాని పార్టీషన్ చేసుకొని ప్రతి పార్టీషన్ నుండి ఒక్కొక్క వాల్యూ ఎంటర్ చేస్తాము. వాల్యూ ఎంటర్ చేసినప్పుడు వ్యాలిడ్ అయితే వ్యాలిడ్ చూపిస్తుంది, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వకపోతే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఓకే, క్లియర్ టిల్ దిస్ పాయింట్ ఈక్వివాలెన్స్ క్లాసెస్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాము అనేసి, రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఓకే, సో ఇది కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్ టు చెక్ ద బౌండరీస్ ఆఫ్ ద ఇన్పుట్. బౌండరీస్ ఆఫ్ ద ఇన్పుట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ కూడా ఏజ్ అనే ఒక ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ లోపల మనం ఏజ్ని ఎంటర్ చేయాలి. 18 to 35 వరకు మాత్రమే ఎంటర్ చేయాలి అన్నమాట. సో 18 కంటే తక్కువ ఇచ్చినా తీసుకోకూడదు, 35 కంటే ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోకూడదు. బౌండరీ వాల్యూ అనాలిసిస్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ని ఎలా టెస్ట్ చేస్తామంటే, యూజువల్గా ఇక్కడ 6 టెస్ట్ కేసెస్ పర్ఫామ్ చేస్తామన్నమాట. ఎలా అంటే, ఫస్ట్ మినిమం నెంబర్ ఏంటి ఇక్కడ 18, మ్యాక్సిమం నెంబర్ ఏంటి 35. సో ఫస్ట్ మినిమం నెంబర్తో టెస్ట్ చేస్తాం అండ్ దెన్ మ్యాక్సిమం నెంబర్తో టెస్ట్ చేస్తాం. ఫస్ట్ మినిమం నెంబర్ 18 ఇస్తాము, సబ్మిట్ చేస్తాము, అది వ్యాలిడ్ చూపిస్తుంది. మ్యాక్సిమం నెంబర్ ఏంటి 35తో ఇస్తాము, 35 కూడా వ్యాలిడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మినిమం నెంబర్ కంటే ఒక నెంబర్ తక్కువ అండ్ మ్యాక్సిమం నెంబర్ కంటే ఒక నెంబర్ తక్కువ. ఓకే, సో మినిమం నెంబర్ ఏంటి ఇక్కడ 18 కంటే ఒక నెంబర్ తక్కువ వాల్యూ ఏంటి 17 ఇచ్చి చెక్ చేస్తాం. 17 ఇస్తే తీసుకుంటుందా, ఇన్వాలిడ్ కదా, తీసుకోదు. అలాగే 35 కంటే ఒక నెంబర్ తక్కువ అంటే ఏంటి 34 యాక్సెప్ట్ చేస్తుంది కదా. సో 18 నుండి 35 నెంబర్స్ వరకు తీసుకుంటున్నాము. సో 34 అనే నెంబర్ని అది యాక్సెప్ట్ చేయాలి. అండ్ దెన్ మినిమం కంటే ఒక నెంబర్ ఎక్కువ 19 యాక్సెప్ట్ చేయాలి కదా, 18 to 35 కాబట్టి 19 యాక్సెప్ట్ చేయాలి. మ్యాక్సిమం కంటే ఒక నెంబర్ ఎక్కువ అంటే 36ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇక్కడ ఏం లేదు, సింపుల్. మినిమం నెంబర్ తీసుకుంటాము, మినిమం నెంబర్ కంటే ఒక డిజిట్ తక్కువ, మినిమం నెంబర్ కంటే ఒక డిజిట్ ఎక్కువ. నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ కంటే ఒక వాల్యూ తక్కువ, ఇంకో వాల్యూ ఎక్కువ. మొత్తం 6 టెస్ట్ కేసెస్. మినిమం కంటే ఒక వాల్యూ తక్కువ, ఒక వాల్యూ ఎక్కువ, మ్యాక్సిమం
మ్యాక్సిమం కంటే ఒక వాల్యూ తక్కువ, ఒక వాల్యూ ఎక్కువ. సి ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ నేమ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే బౌండరీస్ ఏంటి అసలు మన ఈ టెక్స్ట్ ఫీల్డ్కి 18, 35. సో ఆ బౌండరీస్ వరకు చెక్ చేస్తాం, మధ్యలో వాల్యూ చెక్ చేయాలన్నమాట. బౌండరీస్ ఏంటి ఇప్పుడు 18, 35. 18 కంటే ఒక నెంబర్ ఎక్కువ, ఒక నెంబర్ తక్కువ. 35 కంటే ఒక నెంబర్ ఎక్కువ, ఒక నెంబర్ తక్కువ. మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. అలాగే నాకు ఇప్పుడు 10 నుండి 20 వాల్యూస్ని నేను ఎంటర్ చేయాలి, ఈ ఫీల్డ్ యాక్సెప్ట్ చేయాలి అనుకోండి. నేను ఏమేమి టెస్ట్ చేస్తాను? 10 టెస్ట్ చేస్తాను. 10 కంటే తక్కువ ఏంటి? 9. 10 కంటే ఎక్కువ 11. అండ్ దెన్ 20 నెంబర్ టెస్ట్ చేస్తాను. 20 కంటే ఒక నెంబర్ తక్కువ, ఒక నెంబర్ ఎక్కువ. ఓకేనా? అలాగే మనకి ఇట్లా లైక్ క్యారెక్టర్స్ అనుకోండి. క్యారెక్టర్స్ అయితే ఏంటి? సి అండ్ ఇంకేదన్నా నెంబర్ అనుకోండి, సి కంటే ముందు వాల్యూ తీసుకుంటాను, సి తర్వాత వాల్యూ తీసుకుంటాను. అలాగే మ్యాక్సిమం వాల్యూ కంటే ముందుది వెనకది అట్లా తీసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 18 మినిమం వాల్యూ ఇచ్చినప్పుడు కండిషన్ పాస్ అవ్వాలి. 17 ఇస్తే పాస్ అవ్వకూడదు, ఎందుకంటే వాల్యూస్ 18 నుండి 35 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మినిమం +1 అంటే 19 వాల్యూ పాస్ అవ్వాలి. మ్యాక్సిమం వాల్యూ 35, మ్యాక్సిమం -1 34 పాస్ అవ్వాలి. +1 ఫెయిల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? సో ఈక్వివలెంట్ పార్టీషనింగ్ అండ్ దెన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అర్థమైందా? ఈక్వివలెంట్లో ఏంటి అంటే మనము టెస్ట్ డేటాని పార్టీషన్ చేసుకొని ప్రతి పార్టీషన్ నుండి ఒక వాల్యూ ఎంటర్ చేస్తాం. అలాగే బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఏంటి అంటే బౌండరీస్ని చెక్ చేస్తాం. మొత్తం 6 టెస్ట్ కేసెస్ ఉంటాయి. మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, మినిమం -1, మినిమం +1, మ్యాక్సిమం -1, మ్యాక్సిమం +1. ఓకే, క్లియర్? ఫైన్. And then the next technique is decision table. So decision table is also called as cause-effective table. This technique will be used if we have more conditions and corresponding actions. So in decision table technique, we deal with combinations of inputs. To identify the test cases with the decision table, we consider conditions and actions. So let me show you an example. So decision table ante enti ante eppudaina మల్టిపుల్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ షోయింగ్ దిస్. ఓకే, ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు 18 to 35 అని ఒక టెక్స్ట్ బాక్స్ చూసాము. సో 18 నుండి 35 వాల్యూస్ అక్కడ మనకేంటి? ఒకటే కండిషన్, ఇంకేం కండిషన్స్ లేవు. అలా కాకుండా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి అనుకోండి. 18 to 35 వాల్యూస్ అంటే 18 to 35 ఏజ్ ఉన్న వాళ్ళు ఈ డేటాని యాక్సెస్ చేయొచ్చు, ఇలాంటి మూవీస్ చూడొచ్చు అనేసి అదొక కండిషన్. 35 నుండి 60 ఉన్న వాళ్ళకి ఇలాంటి మూవీస్ రికమెండ్ చేస్తామనేసి అదొక యాక్షన్. 18 అయితే వాళ్ళకి వేరే జోనర్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. సో ఇవన్నీ కండిషన్స్ కదా. ఫస్ట్ ఏంటి? మనం ఓన్లీ ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తాం, 18 to 35 నెంబర్ యాడ్ చేసామా లేదా అంతే. కానీ నెక్స్ట్ ఏంటి? ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ వరకు యాడ్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ మూవీస్ వస్తాయి. 35+ అయితే ఇంకో కైండ్ ఆఫ్ జానర్, అండ్ 18- అయితే వాళ్ళకి వేరే జానర్ ఆఫ్ మూవీస్ వస్తాయి అనేసి కండిషన్స్ అనమాట. సో కండిషన్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు డెసిషన్ టేబుల్ టెక్నిక్ని యూజ్ చేస్తాము. ఓకే, సో we will see an example for the same. ఇప్పుడు take an example of transferring money online to an account which is already added and approved. Here are the conditions we have. ఏంటంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. దీంట్లో కండిషన్స్ ఏమేమి ఉంటాయో చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో మనం ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ టైం అయి ఉండాలి మన అకౌంట్ అనేది యాడ్ చేసి మనకి ఒక అప్రూవల్ అనేది వస్తుంది. ఎప్పుడైనా ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మనం అకౌంట్ని యాడ్ చేసిన వెంటనే మన ఫోన్కి మన రిజిస్టర్డ్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. వన్స్ అది వ్యాలిడ్ అయితే నెక్స్ట్ మన అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. సో అలాగే మనకి ఒక అకౌంట్ అనేది ఎవరికైనా మనీ పంపించాలి అంటే ఫస్ట్ మన అకౌంట్ అనేది ఆల్రెడీ వ్యాలిడ్ అకౌంట్ అవ్వాలి. ఇన్వాలిడ్ అకౌంట్ అయితే అసలు మనం ఎలాంటి యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేయం. అండ్ దెన్ ఓటీపీ మ్యాచ్. ఎవరికైనా మనం డబ్బులు పంపించేటప్పుడు ఓటీపీ వస్తుంది కదా, ఆర్ఎల్స్ మనము ఏటీఎం నుండి మనీ తీసుకునేటప్పుడు కూడా ఇఫ్ వీఆర్ యాక్చువల్లీ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకున్నప్పుడు ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది.
సో ఓటీపీ అనేది వచ్చిన తర్వాత నేను ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు నా ఫోన్కి ఏ ఓటీపీ అయితే వచ్చిందో ఆ ఓటీపీనే నేను ఎంటర్ చేస్తే మ్యాచ్ అయితే మాత్రమే నెక్స్ట్ మనం ప్రాసెస్ చేయగలం, రైట్? ఫస్ట్ కేసు ఏంటి, నా అకౌంట్ అప్రూవ్డ్ అకౌంట్ అవ్వాలి, వ్యాలిడ్ అకౌంట్ అవ్వాలి, అండ్ దెన్ ఓటీపీ మ్యాచ్ అవ్వాలి, నా ఫోన్కి వచ్చిన ఓటీపీ మ్యాచ్ అవ్వాలి, అండ్ దెన్ సఫిషియంట్ మనీ ఇన్ ద అకౌంట్. సో అకౌంట్లో అసలు డబ్బులు ఉంటేనేగా సఫిషియంట్. మనం 10,000 పంపించాలంటే ఫస్ట్ మన అకౌంట్లో 10,000 ఉండాలి, 10,000 లేకపోతే మనం మనీ పంపించలేము, రైట్? సో సఫిషియంట్ మనీ అనేది ఉండాలన్నమాట. 3 కేసెస్. ఫస్ట్ది ఏంటి, అకౌంట్ అనేది వ్యాలిడ్ అకౌంట్ అవ్వాలి, నెక్స్ట్ మన ఫోన్కి వచ్చిన ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసినప్పుడు అది మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వకపోతే అది ఇన్వాలిడ్ కేసు. అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కేసెస్ చూద్దాము. ఫస్ట్ అసలు ప్రీ రిక్విజిట్స్ అంటే మనకి ఏం కావాలో ముందు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చూద్దాం. అండ్ దెన్ సఫిషియంట్ మనీ ఇన్ ద అకౌంట్, మన అకౌంట్లో సఫిషియంట్ డబ్బులు ఉండాలి, ఓకే? సో యాక్షన్స్ ఏమేమి పర్ఫామ్ చేస్తాము, ట్రాన్స్ఫర్ మనీ. ఇన్ కేస్ ఈ 3 యాక్షన్స్ కనుక కరెక్ట్గా ఉంటే మనము మనీ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం. లేకపోతే దీంట్లో సఫిషియంట్ మనీ కనుక లేకపోతే, డబ్బులు లేకపోతే ఏం చూపిస్తుంది, ఒక మెసేజ్ని చూపించాలన్నమాట. ఇన్సఫిషియంట్ అమౌంట్ అనే ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి, ఓకే? అండ్ దెన్ ఇన్ కేస్ ఓటీపీ కనుక మ్యాచ్ అవ్వకపోతే బ్లాక్ ద ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ అనేది చేయలేము, ఓటీపీ మ్యాచ్ అయితేనే కదా నెక్స్ట్ మనం ప్రాసెస్ చేసుకోగలము, ఓకే? సి, అకౌంట్ అనేది వ్యాలిడ్ అకౌంట్ అవ్వాలి, ఓటీపీ అనేది మ్యాచ్ అవ్వాలి, మన అకౌంట్లో సఫిషియంట్ మనీ కూడా ఉండాలన్నమాట. సో ఇన్ కేస్ ఈ 3 యాక్షన్స్ కనుక కరెక్ట్గా ఉంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోగలము. దీంట్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కూడా మనము మనీ ట్రాన్సాక్షన్ చేసుకోలేము. సో కండిషన్స్ అర్థమైనయా? సి, ఫస్ట్ అకౌంట్ అప్రూవ్డ్ అయితే నెక్స్ట్ ఈ కేసుకి వెళ్తాము, ఓటీపీకి వెళ్తాం. ఇన్ కేస్ ఇక్కడే ఫెయిల్ అయింది అనుకోండి, అసలు మనం ట్రాన్సాక్షనే చేయలేము, బ్లాక్ ద ట్రాన్సాక్షన్. కండిషన్స్, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఇఫ్ దిస్ కండిషన్ ఆల్సో ట్రూ అంటే ఓటీపీ కూడా సక్సెస్ అయితే వీ విల్ గో టు ద థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ సఫిషియంట్ మనీ. దెన్ ఇట్ విల్ ఆస్క్ us టు ఎంటర్ ద మనీ. ఓటీపీ కూడా ఓకే అయితే అది ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఈ అకౌంట్ అనేది కనుక ఇఫ్ దిస్ కండిషన్ గెట్స్ ఫెయిల్ దెన్ it will execute this part, block the transaction. If OTP doesn't match, also it will block the transaction. If these 3 conditions gets true, account ఈ 3 conditions కనుక ట్రూ అయినాయి అంటే ట్రాన్స్ఫర్ మనీ అనే ఒక యాక్షన్ పర్ఫామ్ చేయగలుగుతాం, ఓకే? కండిషన్స్ అర్థమైనాయా? ముందు చూసిన ఎగ్జాంపుల్లో ఓన్లీ మనము డేటా అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్లో మనము నెంబర్స్ యాడ్ చేస్తున్నాం అంతే, దాని తర్వాత మనకి ఏమవుతుందో మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే ఇన్ కేస్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 18 to 35 అయితే ఒక మూవీస్ అట్లా కండిషన్స్ మనకి అర్థమవుతున్నాయి. ముందు కండిషన్సే లేవు, జస్ట్ మనం డేటా ఎంటర్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సి, కండిషన్ 1 ఏంటి అంటే అకౌంట్ అనేది ఆల్రెడీ అప్రూవ్ అయ్యింది అనుకోండి. ఫస్ట్ టెస్ట్ కేస్ ఏంటి, మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది, అకౌంట్ ఆల్రెడీ అప్రూవ్ అయితే మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఓకే? అండ్ దెన్ ఓటీపీ కనుక మ్యాచ్ అయి ఉంటే ఓటీపీ కూడా మ్యాచ్ అయితే అప్పుడు కూడా మనము మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సఫిషియంట్ మనీ కనుక ఉంటే అప్పుడు కూడా మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఓటీపీ కనుక మ్యాచ్ అవ్వకుండా ఇన్సఫిషియంట్ మనీ ఉంటే అకౌంట్ కూడా అప్రూవ్ అవ్వకపోతే టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఓటీపీ మ్యాచ్ అవ్వకుండా సఫిషియంట్ మనీ ఉండి అండ్ దెన్ అప్రూవ్డ్ అకౌంట్ అయినా కూడా మనము మనీ ట్రాన్సాక్షన్ చేయలేము.
సో ఓటీపీ మ్యాచ్ అవ్వాలి అండ్ దెన్ అకౌంట్ అప్రూవ్డ్ అయి ఉండాలి, మన దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇవి కండిషన్స్. సో కండిషన్స్ రాసుకుంటాం అనమాట. ఎప్పుడైనా డెసిషన్ టేబుల్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేసాము అంటే అక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నట్లని అర్థం అనమాట. ఓకే, సో మనం రియల్ టైంలో రాసే టెస్ట్ కేసెస్లో ఎట్లా ఉంటాయి అంటే ఇవి నాకు 3 ఓకే. సో ఫస్ట్ నాకు ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసేసి 18 బిలో 18 ఏజ్ ఉన్న పిల్లలు అనమాట. ఇక్కడ 18+ ఏజ్ ఉన్నవాళ్ళు. అండ్ దెన్ ఇక్కడ 60+ ఏజ్ ఉన్నవాళ్ళు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ నాకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇదే టెక్స్ట్ ఫీల్డ్ అనుకోండి. నేను ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్లో 17 అనే ఒక నెంబర్ని టైప్ చేస్తే ఏజ్ 17 అని టైప్ చేస్తే నా టెస్ట్ కేసు ఏం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాళ్ళకి 17 అని ఎంటర్ చేసిన వెంటనే ఈజ్ ఆనర్ మూవీస్ వాళ్ళకి కనిపించాలి. ఈజ్ ఆనర్లో ఏముంటాయి అంటే కిడ్స్ మూవీస్ ఉంటాయి అనుకోండి. ఓకే, అండ్ దీంట్లో అడల్ట్. ఓకే, అంటే 18+ ఏజ్ వాళ్ళు చూసే మూవీస్ అనుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా లైక్ ఇంకా 60+ ఏజ్ వాళ్ళు చూసే లైక్ దేవుడి అట్లాంటివి అనుకోండి. సో లైక్ అదర్ మూవీస్ అన్ని నేను ఇక్కడ పెడతాను. సో ఇక్కడ నా డెసిషన్ టేబుల్ టెక్నిక్ని యూజ్ చేసి నేను ఏం చేస్తాను అంటే టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఎవరైనా బిలో 18 కనుక ఎంటర్ చేస్తే వాళ్ళకి కిడ్స్ మూవీస్కి యాక్సెస్ రావాలి. ఓకే, అండ్ దెన్ 18+ కనుక యాడ్ చేస్తే ఈ టెక్స్ట్ ఫీల్డ్లో వాళ్ళు 34 అని యాడ్ చేశారు అనుకోండి, వాళ్ళకి అడల్ట్ మూవీస్ రావాలి. అండ్ దెన్ 60+ కనుక యాడ్ చేస్తే 60+ కానీ యాడ్ చేస్తే అదర్ మూవీస్ అనేవి కనిపించాలన్నమాట. ఓకేనా? సో ఇది డెసిషన్ అనమాట. ఒక పర్టికులర్ యాక్షన్ కనుక పర్ఫామ్ అయితే ఆ యాక్షన్ కనుక ట్రూ అయితే దానికి రిలేటెడ్ క్వెరీస్ అంటే దానికి రిలేటెడ్ యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. ఇన్ కేస్ ఇది తప్పు అంటే ఇన్వాలిడ్ డేటా అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం -1 -2 అలాంటి ఇచ్చామనుకోండి, ఈ టెక్స్ట్ ఫీల్డ్ యాక్సెప్ట్ చేయకూడదు, ఇన్వాలిడ్ డేటా అనేసి మనకి చూపిస్తుంది. ఓకే, అర్థమైందా? డెసిషన్స్ అనమాట. ఒక కండిషన్కి ఒక స్టేట్మెంట్, ఇంకొక కండిషన్ కనుక ఎగ్జిక్యూట్ అంటే ట్రూ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ కండిషన్ కనుక ట్రూ అయితే థర్డ్ కండిషన్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగా. ఓకే, హోప్ ఎవ్రీబడి ఈస్ క్లియర్ టిల్ దిస్ పాయింట్. అర్థమైందా? క్లియరా? ఓకే, ఫైన్. నెక్స్ట్ స్టేట్ ట్రాన్సిషన్. సో in state transition technique, it will change the input conditions, okay, this testing techniques allow tester to test the behavior of an AUT. Okay, I'll directly go to the example. ఇక్కడ ఏంటి అంటే స్టేట్ ట్రాన్సిషన్ అంటే ఏంటి అంటే in state transition technique, the testing team provides positive as well as negative input test values for evaluating the system behavior. The tester can perform this action by entering various input conditions in a sequence. Okay, so basically ikkada em ledu. See, first oka state transition ante enti ante నాకు లాగిన్ స్క్రీన్ ఉంది అనుకోండి, ఆర్ ఎల్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది, అండ్ దెన్ ఎస్బీఐ యోనో ఇలాంటి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఇంటర్నెట్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఐసిఐసి వాడికి ఐసిఐసిఐ మొబైల్ అట్లాగా. సో ప్రతి అప్లికేషన్కి నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు
ఫస్ట్ అటెంప్ట్ కనుక నేను కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హోమ్ పేజ్కి వెళ్తాం, ఎందుకంటే కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ కాబట్టి. సెకండ్ అటెంప్ట్లో ఇన్ కేస్ ఫస్ట్ అటెంప్ట్లో కరెక్ట్ యూజర్ నేమ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఇట్ విల్ గివ్ అస్ అనదర్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇచ్చి సెకండ్ అటెంప్ట్లో ఇంకొన్ని డీటెయిల్స్ అంటే మళ్ళీ కరెక్ట్ చేసుకొని చూడండి అనేసి ఇంకొక అటెంప్ట్ ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ సెకండ్ అటెంప్ట్లో కనుక నేను పాస్ అయితే హోమ్ పేజ్కి వెళ్తాను, అక్కడ కూడా ఫెయిల్ అయితే థర్డ్ అటెంప్ట్ ఇస్తుంది. థర్డ్ అటెంప్ట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, పాస్ అయితే హోమ్ పేజ్కి వెళ్తాను, అప్పుడు కూడా నేను ఫెయిల్ అయ్యానంటే అకౌంట్ లాక్ అయిపోతుంది. ఓకే, కొన్ని సెకండ్స్ వరకు ఆర్ కొన్ని మినిట్స్ వరకు అకౌంట్ని మళ్ళీ మనము యాక్సెస్ చేయలేమన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో ఇది స్టేట్ ట్రాన్సిషన్ అనమాట. అంటే ఒక స్టేట్లో ఇలాంటి యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి, ఇంకొక స్టేట్లో ఇంకొక యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి, ఇంకొక స్టేట్లో ఇంకొక యాక్షన్. ఆ 3 స్టేట్స్ కనుక అయిపోయినాయి అంటే ఒక డెసిషన్కి వచ్చేస్తాం అనమాట, అకౌంట్ అనేది లాక్ అయిపోవాలి అనేసి. అర్థమైందా? సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాగిన్ పేజ్ అప్లికేషన్. సో ఇదేంటి అంటే స్టేట్ ట్రాన్సిషన్లో టెస్టింగ్ టీమ్ పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ కేసెస్ని ఇన్పుట్స్గా ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ అటెంప్ట్లో S4 అంటే ఏంటి, ఇక్కడ 1 2 3 4 హోమ్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది, ఇది హోమ్ పేజ్. ఓకే, సెకండ్ అటెంప్ట్లో ఇన్ కేస్ మనం కనుక కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మళ్ళీ హోమ్ పేజ్కే వస్తాం. థర్డ్ అటెంప్ట్లో కూడా కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఇక్కడికే వస్తాము. ఇన్ కేస్ మనము ఫస్ట్ అటెంప్ట్లో కనుక రాంగ్ పాస్వర్డ్ ఆర్ రాంగ్ యూజర్ నేమ్ ఇస్తే ఇట్ విల్ గివ్ అస్ అనదర్ ఛాన్స్. ఇక్కడ కూడా మనం ఫెయిల్ అయితే థర్డ్ ఛాన్స్ ఇస్తుంది. ఓకే, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కనుక ఇస్తే. థర్డ్ అటెంప్ట్లో కూడా మనము తప్పు కనుక ఇచ్చామనుకోండి, ఇంకొక అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో కూడా తప్పిస్తే అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం 5th స్టేజ్కి ఎంటర్ అవుతామో బ్లాక్ అయ్యింది అని, అప్పుడు ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది అనమాట, అకౌంట్ లాక్డ్ ప్లీజ్ కన్సల్ట్ అడ్మినిస్ట్రేటర్ అనేసి ఒక మెసేజ్ని, ఏదో ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఈ 3 అటెంప్ట్స్లో కనుక మనం ఏదన్నా ఒక అటెంప్ట్లో మనకు సక్సెస్ అయితే హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా 3 ఫెయిల్ అయిపోయి థర్డ్ అటెంప్ట్ కూడా మనం ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట మన అకౌంట్. ఓకే, సో అర్థమైందా? స్టేట్స్ అనమాట. ఈ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. స్టేట్స్, ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ అలా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇది స్టేట్ ట్రాన్సిషన్ టెక్స్టింగ్ టెక్నిక్స్ అనమాట. ఓకే, అండ్ దెన్ ఎర్రర్ గెస్సింగ్. సో ఇది చాలా క్యాజువల్. స్టేట్ ట్రాన్సిషన్ ఇన్ ఎర్రర్ గెస్సింగ్ ఏంటంటే ఏం లేదు. సో యూజువల్గా ఎర్రర్ గెస్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టెస్టింగ్ టెక్నిక్స్ యూజ్ టు ఫైండ్ బగ్స్ ఇన్ అ సాఫ్ట్వేర్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ టెస్టర్స్ ప్రియర్ ఎక్స్పీరియన్స్. సో ఏం లేదు, స్పెసిఫిక్ అంటే యూజువల్గా టెస్టర్ అనేవాడికి రిక్వైర్మెంట్స్ అలా డాక్యుమెంట్ ఏం లేదనమాట. అసలు వాడికి ఫస్ట్ కొత్త అనమాట అప్లికేషన్కి. సో వాడికి అసలు అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేసి కూడా సరిగ్గా ఐడియా లేదు. కానీ టెస్టర్ ముందే ఒక అప్లికేషన్ మీద వర్క్ చేసి ఉంటాడు కదా, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి ఉంటాడు. సో తనకు తెలుస్తుంది ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది ఏంటి మొత్తం తెలిసి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు తను ఒక అప్లికేషన్ని టెస్ట్ చేస్తాడు. ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ నేమ్ ప్లేస్లో తను నెంబర్స్ ఇచ్చి ట్రై చేస్తాడు. ఫస్ట్ నేమ్ కనుక నెంబర్స్ కనుక ఇస్తే తీసుకుంది అంటే అది ఎర్రర్ అనే కదా అర్థం. ఫస్ట్ నేమ్ అంటే ఏంటి, ఓన్లీ మనం నేమ్ అంటే క్యారెక్టర్స్ని మాత్రమే ఎంటర్ చేయాలి, డిజిట్స్ని అలో చేయకూడదు. ఇన్ కేస్ అది డిజిట్స్ని కూడా ఎలా చేస్తుందంటే ఆబ్వియస్గా అదొక ఎర్రర్ అని అర్థం అనమాట. ఓకే, అలాగే సో ఏజ్ అనే ఫీల్డ్లో నెంబర్స్ కాకుండా మనం ఏదో ఒక నేమ్ ఇచ్చామనుకోండి, ఏజ్ అనేది నేమ్ ఎక్కడన్నా యాక్సెప్ట్ చేస్తుందా, చేయదు కదా. సో దాంట్లో ఆల్సో కమ్స్ అండర్ ఇన్ టు అ బగ్. ఓకే, సో ఏమవుతుందంటే ఎర్రర్ని గెస్ చేస్తామన్నమాట. ఓకే, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చేసేసి అది కనుక యాక్సెప్ట్ చేస్తే అది అంటే కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చి యాక్సెప్ట్ చేసిందంటే ఓకే వీఆర్ ఫైన్. ఇన్ కేస్ ఇన్కరెక్ట్ ఇన్పుట్ కనుక ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఆ అప్లికేషన్ మనకి రిక్వైర్మెంట్ మనం చూడకుండానే టెస్టర్ అనేవాడు గెస్ చేయగలడు అనమాట ఎర్రర్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒక ఫామ్ని మనం సబ్మిట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి వాల్యూస్ ఇవ్వకుండా కూడా సబ్మిట్ చేస్తున్నా తీసుకుంటుంది అనుకోండి, దట్లో ఆల్సో కమ్స్ అండర్ అ బగ్. ఓకే, ఎంటరింగ్ ఇన్వాలిడ్ వాల్యూస్ సచ్ as entering alphabets in the numeric field. That is what we have discussed.
ఏంటి అంటే సో ఇన్వాలిడ్ సారీ లైక్ ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయాల్సిన దగ్గర నెంబర్స్ ఎంటర్ చేయాల్సిన దగ్గర ఆల్ఫాబెట్స్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంటే దట్ విల్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ అ బగ్. ఓకే, so that's what we have for today's class. So టెస్ట్ డిజైన్ టెక్నిక్స్ గురించి చూసాము. ఈక్వివలెన్స్ క్లాస్ పార్టీషనింగ్, బౌండరీ వాల్యూ అనాలిసిస్, డెసిషన్ టేబుల్ బేస్డ్ టెస్టింగ్, స్టేట్ ట్రాన్సిషన్, ఎర్రర్ గెసింగ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈక్వివలెన్స్ క్లాస్ పార్టీషనింగ్. ఇక్కడ ఈ అన్ని టెక్నిక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రోడక్ట్ని ఎంత క్వాలిటీగా మనం చెక్ చేయగలము విత్ మినిమల్ టెస్ట్ కేసెస్ని యూజ్ చేసేసి మనము ఎంత బాగా ఒక ఫీల్డ్ని కానీ ఒక మాడ్యూల్ని టెస్ట్ చేయగలము, ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయగలము ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి మనము వీ కెన్ యూజ్ దీస్ టెక్నిక్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఈక్వివలెన్స్ క్లాస్ పార్టీషనింగ్. సో దీంట్లో ఏమవుతుంది, ఎంటైర్ టెస్ట్ డేటాని మనము పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని ప్రతి పార్టీషన్ నుండి ఒక వాల్యూ అనేది ఆ ఫీల్డ్లో ఎంటర్ చేసి టెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఆ వాల్యూ కనుక ఇన్వాలిడ్ ఇన్పుట్స్ అండ్ వ్యాలిడ్ ఇన్పుట్స్ రెండు ఇచ్చేసేసి ప్రతి పార్టీషన్ని టెస్ట్ చేస్తాం అనమాట. ప్రతి పార్టీషన్ నుండి ఒక వాల్యూని ఎంటర్ చేస్తాము. సో ఆబ్వియస్గా మనము అన్ని టెస్ట్ కేసెస్ని కవర్ చేస్తాం. అండ్ దెన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఏమవుతుంది, బౌండరీస్ని టెస్ట్ చేస్తాం. ఇన్ కేస్ 18 to 35 నెంబర్స్ కనుక ఇట్ షుడ్ యాక్సెప్ట్ అంటే సో మినిమం వాల్యూ ఎంటర్ చేయాలి, మాక్సిమం వాల్యూ ఎంటర్ చేయాలి, మినిమం -1, మాక్సిమం -1, మినిమం +1, మాక్సిమం +1, టోటల్ 6 టెస్ట్ కేసెస్ ఉంటాయి అనమాట. 6 టెస్ట్ కేసెస్ని మనము ఎంటర్ చేసి టెస్ట్ చేస్తాం. అండ్ దెన్ డెసిషన్ టేబుల్ బేస్డ్ టెస్టింగ్. ఎక్కడైతే మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయో, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు డెసిషన్ టేబుల్ బేస్డ్ టెస్టింగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, యాజ్ ఎ సెడ్ 18 బిలో 18 ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ మూవీస్ అట్లాగా అనమాట. ఓకే, సో మల్టిపుల్ డెసిషన్స్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు డెసిషన్ టేబుల్ బేస్డ్ టెస్టింగ్ని యూజ్ చేస్తాం. స్టేట్ ట్రాన్సిషన్. సో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ఎలా వెళ్ళాలి, అప్లికేషన్ ఎలా వర్క్ అవ్వాలి అని మనం టెస్ట్ చేయాలంటే స్టేట్ ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం. యాజ్ ఎ సెడ్ ఎగ్జాంపుల్ యాజ్ ఒక బ్యాంక్ అప్లికేషన్ యూజ్ చేయడానికి 3 times మనము ఇన్కరెక్ట్ పాస్వర్డ్ కనుక ఎంటర్ చేస్తే ఇట్ విల్ బ్లాక్ అవర్ అకౌంట్ ఫర్ సమ్ టైమ్. సో ఇన్ కేస్ ఈ 3 attemptsలో ఏదన్నా ఒకసారి మనము కరెక్ట్ ఇన్పుట్ కనుక ఇస్తే ఇట్ విల్ టేక్ అస్ టు ద హోమ్ పేజ్. ఓకే, అండ్ దెన్ ఎర్రర్ గేసింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ టెస్టర్కి అనలిటికల్ స్కిల్స్ ఉంటే చాలన్నమాట. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి అంతా టెస్ట్ కేసెస్ రాయడము, మొత్తం టెస్టింగ్ పర్ఫామ్ చేయడం అవసరం లేదు. జస్ట్ తను గెస్ చేస్తాడు, మల్టిపుల్ ఇన్పుట్స్, నెగిటివ్ ఇన్పుట్స్, పాజిటివ్ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసి తను టెస్ట్ చేస్తాడు. ఇన్ కేస్ అది కానీ సక్సెస్ అవుతుంది అంటే we are done with the error guessing techniques. Yeah, so that's all for today. I think hope everybody is clear till this point. So we'll meet in another class.